H1B ఎక్స్టెన్షన్స్ డిలే అవుతున్నాయి, అదొకటి. తర్వాత RI ఫీస్ ఎక్కువ వస్తున్నాయంట. నేను కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లో చదివింది ఏంటంటే ఈ RI ఫీజు కన్ఫ్యూజ్ అయ్యి ఇస్తున్నారు అని చెప్పేసి చదివాను. అంటే 100K ఫీజు అనేది ఆల్రెడీ క్లారిఫై అయిపోయింది. ఎవరైనా అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ ఉంటే 100K, ఇన్సైడ్ యునైటెడ్ స్టేట్స్ ఉంటే ఇక COS కానీ లేకపోతే కొత్తది కానీ ఏది కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమెరికాలో ఉన్నంత వరకు 100K అప్లికబుల్ అవ్వదు. కానీ కొన్ని రెడిట్ పోస్టులలో ఏంటంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరికి 100,000 ఫీజు గురించి RI ఫీ వచ్చిందంటే 100,000 అప్లికబుల్ అవుద్దా కాదా అని చెప్పి RI ఫీ వచ్చిందని చెప్పి కొంతమంది పెట్టారు. ఎక్స్టెన్షన్లకి బాగా ఎఫెక్ట్ అవుతుందంట. ఇప్పుడు ఈ 175 కేసెస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు బయట పెట్టినటువంటిది ఏంటంటే మన ప్రాజెక్ట్ ఫైర్ వాల్ ఆ పర్టికులర్ దాని పేరు మీద USCIS వాళ్ళు కానీ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తర్వాత DHS వాళ్ళు కానీ అందరూ కలిసి డేటా షేరింగ్ చేసుకుంటున్నారు. మెయిన్ డేటా షేరింగ్ చేసుకొని పాత డేటాలన్నీ తీసి ఆ బేసిస్ మీద ఎవరైనా సరే ఇప్పుడు ఎక్స్టెన్షన్ అప్లై చేసినప్పుడు వాళ్ళ మీద డీటెయిల్ స్క్రూటినీ అనేది జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళ అప్లికేషన్ ని పర్ఫెక్ట్ గా స్టడీ చేస్తున్నారు. గత ఒక 4-5 సంవత్సరాల బ్యాక్ నుంచి వీళ్ళు హిస్టరీ అంతా తోగుతున్నారు. ఏంటంటే నేను చదివిన కొన్ని పోస్టులలో ఏంటంటే యాక్చువల్ గా 3 years బ్యాక్ ఎక్కడో పని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పని చేసినప్పుడు మీ LCA ప్రకారం ఎవరికో శాలరీ కరెక్ట్ గా లేదని చెప్పేసి RI ఫీ ఇచ్చారంట. అంటే అప్పుడు ఒక $1,00,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, $1,00,000 కాకుండా LCAలోనే 1,00,000 ఉంది, కానీ వీళ్ళు ఏజెంట్ కన్సల్టెంట్ ఇవ్వడం మాత్రం 80,000 ఇచ్చాడు, దానికి మ్యాచ్ కాలేదని చెప్పి RI ఫీ ఇచ్చారంట.